నమస్తే అండి. మరొక అందమైన మిద్దె తోటకొచ్చేసామండి. ఇది సిటీ మధ్యలోనే ఉంది. ఇక్కడ పూలే కాదండి, పండ్లు అలానే కూరగాయలు కూడా పెంచుతున్నారు. ఒక అంతస్తు అనుకుంటున్నారా? లేదండి, ఇది 4 అంతస్తులో నిర్మించారండి. అయితే దీనికి సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, వాటరింగ్ ఎలా చేస్తున్నారు, ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి. అలానే ప్రతి మొక్కకి టిప్స్ అలానే కేర్ కూడా అడిగి తెలుసుకుందాం. మీరు కూడా తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చెప్పాను కదండి, 4 అంతస్తులో గార్డెన్ని, అందమైన గార్డెన్ని సృష్టించారు. వారెవరో కాదండి, మన కమలమ్మ. కమలాలు పండిస్తున్నారు పేరుతో పాటు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మీ పేరు మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కి. నా పేరు కమలమ్మ. మీకు ప్యాషనా, లేకపోతే మీరు రైతు కుటుంబం నుంచి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? ఓకే, నాది ప్యాషన్. యాక్చువల్ గా రైతు కుటుంబం కాదు మాది. కాకపోతే మా ఫాదర్ మొక్కలు పెంచేవారు 40 years బ్యాక్. దిల్సుఖ్ నగర్ లో మాకు చాలా పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉండేది, 150 square yards. దాంట్లో ఆయన చాలా వెజిటేబుల్స్ పండించేవారు అనమాట. నేను కూడా ఆల్మోస్ట్ నియర్లీ 25-30 years నుంచి 30 years నుంచి నా గార్డెన్ పెంచుతున్నాను. కాకపోతే ఏంటంటే నాకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెలీదు, ఓన్లీ ఫ్లవర్స్ అంతే. ఫ్లవర్స్ పెంచేదాన్ని విపరీతంగా అనమాట. నేను షార్ట్స్ ఇస్తాను నీకు. విపరీతమైన ఫ్లవర్స్ పెంచేదాన్ని. దాని తర్వాత కొంచెం తగ్గించుకుంటూ కరోనా దగ్గర నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రూట్స్ మీద పడ్డాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పైన ఫ్లవర్స్ కూడా తర్వాత చూపిస్తానండి. ముందు మాత్రం ఇక్కడ ఒక వింత మొక్కలు ఉన్నాయి. మీకు ఇక్కడ అన్ని కూడా టిప్స్ ఉంటాయి, అలానే కేర్ కూడా తెలుసుకుందామండి. అమ్మ, మీరు ఫస్ట్ మొక్క మన ఫ్యామిలీ మెంబర్స్ కి. ఓకే, ఇది కేశవర్ధిని. అది యూజెస్ ఏమైనా ఉంటాయమ్మా? ఇది ఆకు చాలా మంచిది కదా హెయిర్ కి ఇది చాలా. కేశవర్ధిని ఆయిల్ వాడండి, ఆయిల్ వాడితే కేశవర్ధిని ఫ్లవర్స్. అమ్మ, ఇక్కడ ఇంకొక మొక్క మనం మర్చిపోయాం, చాలా మంచి మొక్క. చూడు, స్వీట్ లైమ్ చూడు. స్వీట్ లైమ్ పాపం అది పెట్టి 4 years. అది ఏమంటారు, మనకన్నా ఓపిక ఉండదు, ఊపిరి ఇది కాకుండా ఉంటామేమో, కానీ దానికి అసలు ఒకసారి కాయలు అవ్వంగానే మళ్ళీ వెంటనే పూత వస్తుంది, అయిపోగానే పూత వస్తుంది. ఇక్కడ రెడ్ గా ఉంది, తెంచనా? తెంపుకోమ్మా, తెంపేసుకో, అడగక్కర్లేదు. మొక్క ఓనర్ ని ఖచ్చితంగా అడగాలంటే, లేకపోతే ఫీల్ అవుతాయి. ఏం పర్వాలేదు, తిని చూస్తానండి. అమ్మ, ఇవి మీరు తిన్నారా? స్వీట్ గా ఉంటాయా? కొంచెం పుల్లగా తినాలి, తొక్కతోటి తినాలి. కాకపోతే అది కొంచెం పులుపు ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం ఇంకా ఎల్లో అవ్వాలి, కొంచెం పులుపు ఉంటుంది అనుకుంటా. స్వీట్ గా ఉంటుంది చక్కగా. ఇదేమో ఎల్లో పనస అని పెట్టానమ్మా కుండీలో, మరి చూడాలి. సీడ్ కూడా ఉంది, ఉంటుంది. ఇది ఎల్లో పనస, మరి చూడాలి వస్తుందా రాదా నాకు తెలీదు. పెట్టడం అయితే పెట్టేసుకున్నా. బాగుంది, మరీ అంత పుల్లగా ఏం లేదు కదా. అది మళ్ళీ ఇదేం లేమేనమ్మా? ఇది కూడా అంతే, అదే బాలాజీ నిమ్మ. అదే ఆ చెట్ల నిండా చూడు, అసలు ఎట్లున్నాయి చూడు కాయలు. గుత్తులే వస్తాయి ఏంటో కాయలు. పాపం జాలేస్తుంది చూడు, ఎన్ని కాయలు చూడు. నిమ్మ మొక్కలు అంటే నాకు ఎంత ఇష్టం. చూడు ఎన్ని కాయలు చూడు అసలు దీనికి. అమ్మ, ఈ స్టాండ్ కూడా మీరే చేపించారు? చేపించుకున్నాను 3 step చేపించుకున్నా. అది కూడా. అమ్మ, మీకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకవేళ గార్డెన్ సెటప్ చేస్తే ముందుగా దేంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? సెటప్ చేసుకోవడానికి ఫస్ట్ మనము రెడీగా మట్టి తెచ్చుకోవాలి. ఓకే, ఒక 10 కుండీలు తెచ్చుకోవాలి, 10 స్టాండ్లు తెచ్చుకోవాలి. ఫస్ట్ దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అవి కనుక మీకు ఓకే అనిపించింది, అంటే బాగుంది అంటే నెమ్మదిగా 10 స్టాండ్లు 10 కుండీలు తెచ్చుకుంటూ ఉండాలి. లేదు మేము తెచ్చుకోలేమండి అంటే 4 ఇటుకలు పెట్టుకోండి. ఇటుకల మీద చిన్న మన 20 liters వాటర్ బబుల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా కూడా మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మా ఇంట్లో ఇవ్వరండి, డబ్బులు ఇవ్వరు, అంత మనం చేయలేము అంటే అది చేసుకోవచ్చు. మొక్కలు ఎవరిని అడిగినా ఇస్తారండి మొక్కలు. ఇంకో విషయం ఏంటంటే, మన నేచర్ ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే, మీరు రోడ్ సైడ్ ఎవరైనా పడేస్తారు చూడండి, ఏమంటారు కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, అక్కడ కూడా మనకి మొక్కలు వస్తాయి. మొక్కమాట పడకుండా టమాటా మొక్కను తీసుకొచ్చుకోవచ్చు, మామిడి మొక్కను తీసుకోవచ్చు. 2 మామిడి మొక్కలు ఉన్నాయి అనుకోండి, తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు.
ఇలాంటివి చిన్న చిన్న మీరు అవును, ఫాలో చేసి అమ్మ చేసుకోవచ్చు. ఇంకొక విషయం అమ్మ, ఇప్పుడు టోటల్ గా ఒకవేళ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్ గా ఈ మొక్కలే పెట్టాలి అనేది ఏమన్నా ఉంటుందా? అట్లా ఏం లేదు. ఫస్ట్ Starting. ఆకుకూరలు పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆకుకూరలే పెట్టాలి. ఎందుకంటే మనిషికి కాన్ఫిడెన్స్ అనేది రావాలి. నేను మొక్క పెంచగలనా లేదా, ఇది మొక్క పెరుగుతుందా పెరగదా, వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు కదా నేను కూడా పెట్టుకోవాలి. మళ్ళీ పెద్ద మొక్కలు పెట్టి వేస్ట్ చచ్చిపోయాయి అనకుండా ముందర ఆకుకూరలు పెట్టుకుని అవి పెరిగినాయి అంటే మీకే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మిర్చి పెట్టుకోండి, టమాటా పెట్టుకోండి, వంకాయలు పెట్టుకోండి. నెమ్మదిగా అదే. అవి కాయలు కాస్తే మీకే ఆనందం అనిపిస్తుంది. అప్పుడు నెమ్మదిగా కొంచెం ఎక్స్పీరియన్స్ మీద మొక్కలు పెట్టుకోవచ్చు. అమ్మ ఇది చైనీస్ తులసి అంటారు దీన్ని, జేడ్. జేడ్. ఓకే, ఇది చూసావా, ఇది ఎంత బాగా పెరిగితే మనకు అంత లక్ అన్నమాట. లక్, హెల్త్ అన్ని వెళ్తూ ఉంటాయి. సో ఇది నాకు తెలిసి నేను చూడు బోన్సాయి చేద్దాం అనుకుంటే అది ఇట్లా పెరుగుతుంది. దీన్ని ఏదో చేసి మళ్ళీ కట్ చేసి వేరే దానిలో పెట్టాలి పాపం దీన్ని. ఇదే మొక్క, ఇది ఒక ఏమంటారు క్రోటన్ ఫ్లవర్స్, ఇవి కూడా చూపిస్తారు. బ్లూ కలర్ గుత్తులుగా వస్తాయి పూలు. ఇది కూడా చాలా బాగుంటది, ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇదేదో గులాబీ మొక్క చాలా 7 days రోజు అంటారు తెలుసా. 7 days రోజు ఫుల్ బ్లూమింగ్ వస్తుంది అనమాట. మొత్తం ప్రూన్ చేసేసా దీన్ని కూడా. ఇది యాక్చువల్గా ఈ ఫ్లవర్ నువ్వు ఈ ఫ్లవర్ కలర్ ఎక్కడ చూసి ఉండవు సాధిక. ఇది క్రీమ్ కాదు, డబుల్ కలర్ వస్తుందమ్మా. వాళ్ళ పువ్వులు లేవా ఏంటో నాకు అర్థం కాదు. రోజు వస్తాయి పువ్వులు వస్తాయి దీనికి. ఫోటో ఉంది ఫోటో ఉంది, నేను ఇస్తా. డబుల్ కలర్ ఇది ఎవరి దగ్గర ఉండదు, రేర్ కలర్ ఇది. ఇక్కడ ఉందమ్మా, ఉందా? అది రైట్. కానీ విచ్చుకుంటే నీకు ఇంకా బాగా కనిపిస్తుంది, అది మడుచుకుపోయినట్టు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇలాంటివి మాత్రం కనిపిస్తాయి. నాకు అనిపించలేదు. ఇది 25 years ఓల్డ్ మర్రి చెట్టు. ఇది దీన్ని బోన్సాయి చేశాను చిన్నదా. మీరే చేశారా? ఎగ్జాక్ట్లీ, మా పిన్ని ఇచ్చింది నాకు గిఫ్ట్. సో తన ఎలా ఇచ్చిందో నేను అలాగే పెట్టుకున్నది దీన్ని. 25 years, 25 సంవత్సరాల మర్రి చెట్టు అది చూడండి ఎంత బాగుందో. దాని తర్వాత ఇది చూడు, ఎల్లో కలర్ మిర్చి. ఎల్లో కలర్ మిర్చి. నార్మల్ గా అన్ని కలర్స్ ఉంటాయి కదా, గ్రీనే చూస్తాం ఎక్కువ. కానీ రెడ్ చూసావు, కానీ ఇది ఎల్లో. జస్ట్ నార్మల్ మిర్చిలో ఎల్లో చూడడం తక్కువ, క్యాప్సికమ్ లో ఎల్లో వస్తుంది, రెడ్ వస్తుంది. నార్మల్ మిర్చిలో ఎల్లో కలర్. అమ్మ ఇవి థర్మోకోల్ షీట్స్, ఇది ఎక్కడ గ్యాదర్ చేశారు? ఇది మా ఫ్రెండ్ అన్నమాట ఫోన్ చేసి పలానా బషీర్బాగ్ దగ్గర ఏదో స్టోర్ అన్నమాట అతను ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పింది. సో మా డ్రైవర్ని పంపించి తెప్పించుకున్నా. విన్నారు కదండి, నేను అదే అన్నాను, గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరు మొహమాట పడకుండా నాకు ఇది కావాలి అడిగారు అనుకోండి మాక్సిమం ఇస్తారండి. ఎవరో ఒకరు ఉంటారు, కోటిలో ఒకరు ఉంటారు నో అని చెప్పేవాళ్ళు. చూసారా ఎక్కడి నుంచో తెప్పించుకున్నా. కానీ దీనికి పార్ట్కి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా మీకు? ఇప్పుడు మనం ప్లాస్టిక్ పార్ట్ కి ఇది థర్మోకోల్ షీట్ కి డిఫరెన్స్ ఏమైనా వచ్చింది? నువ్వు ఈ మొక్క చూస్తే తెలిసిపోతుందమ్మా నీకు. ఒక్కసారి చూడు, ఇది స్టెమ్ చూడండి, ఒక్కసారి చూడు. మిరప చెట్టు నువ్వు ఇంత స్టెమ్ ఎక్కడ చూసావా? లేదు, నేలలో పెట్టినా కూడా రాదు. చూడు ఎట్లా పెరిగిందో చూడు. తర్వాత ఇది చూడు ఎట్లా పెరిగిందో, అసలు ఎంత పెద్దగా చూసావా? అంటే నీ లోపల ఇంకా వేరే మొక్కలు ఉండినాయి అమ్మా, అన్ని తీసేసాను, మొత్తం తీసేసి జస్ట్ మళ్ళీ అన్ని క్లీన్ చేసుకుంటున్నాను. అంటే మళ్ళీ వేరే పెట్టాలి కదా, ఇప్పుడు వర్షాలు పడుతుంది. మీకు ఒక వింత ఫ్లవరింగ్ ప్లాంట్ చూపిస్తా అన్నాను కదండి, ఇక్కడ చూడండి. ఏంటి కనకాంబరాలే కదా ఏముంది వింత అని అనుకుంటున్నారా? జనరల్గా కనకాంబరంకి ఇంత చిన్న లీఫ్ నేను చూడలేదండి. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. అలానే ఈ కనకాంబరం మొక్కకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. అమ్మ ఎల్లో కూడా ఉంది కదా, ఇది ఎన్ని సంవత్సరాల మొక్క అమ్మ? అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు గుర్తు కూడా లేదు నాకు, ఎవరు ఇచ్చారు కూడా గుర్తులేదు. రెక్క పత్తి మందారం అండి, చూడండి కలర్. అమ్మ జనరల్ గా పత్తి మందారం మార్నింగ్ ఒక కలర్, ఆఫ్టర్నూన్ ఒక కలర్, ఈవినింగ్ ఒక కలర్ అంటారు. అలా అది వేరేది కాదు, సేమ్ ఒకటే కలర్ ఉంటుంది. ఒకటే కలర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి, మీరు దగ్గర నుంచి చూపిస్తాను ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. రెడ్ సపోటా అమ్మా, ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫ్లవరింగ్ డిఫరెంట్ గా ఉందమ్మా. అదేంది ఫ్రూట్ వేలాడుతున్నాయి, అదే డిఫరెంట్ ఏమంటారు, గంట లాగా వేలాడుతున్నాయి. రెడ్ సపోటా. తర్వాత కింద వెరిగేటెడ్ చూసావా పువ్వు, వెరిగేటెడ్ చిలక మొక్క ఏమంటారు, చిలక మొక్క గోరెంట పూలు అంటారు, గోరెంట పూలు అంటారు. అది ఒక్కొక్క ఏరియాలో ఈ మొక్కలతో పెద్ద టెన్షన్ ఏంటంటే అమ్మ, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా. అది రాజుగారు ఇచ్చారు ఆ
మొక్క. తర్వాత ఇవి సాప్లింగ్స్ పెట్టానమ్మా. ఈ సాప్లింగ్స్ అన్ని నిన్న పంపించారు పాపం రాజుగారు, టొమాటో సాప్లింగ్స్. సో అవి పెట్టాను. ఇక్కడ ఒక వంగ చూసావా, ఇది ఒక వంగ చూడు ఎంత బాగుంది కాయ, ఎంత నవనవలాడుతుంది వంకాయ చూసావా. వాటిని చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, ఎంత బాగుంది చూడు. ఇవి నార్మల్ మిర్చియేనా? ఇవన్నీ చూడు అన్ని గ్రాఫ్టెడ్ చూడు, ఇదిగో అన్ని సిటీజీ వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి, గ్రాఫ్టెడ్. దీనికి ఇప్పుడు పుల్ల మధ్య కొట్టాలి, చూసావా ఎలా వస్తుంది ముడతలాగా. దీనికి పుల్ల మధ్య కొడితే మామూలుగా మంచిగా అయిపోతుంది. ఇందాక మనం అన్ని కూడా నార్మల్ వంకాయలు చూసాం కదండి, ఇక్కడ చూడండి దాదాపు ఒక 4-5 feet ఉంది మొక్క. వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, చూడండి అమ్మాయి. బజ్జీ వంకాయ అంటే ఎన్ని సంవత్సరాల మొక్క అమ్మాయి ఇది? నాకు తెలిసి ఇది 2 years అయింది. ఇది మూడో కాపు. ఆల్మోస్ట్ 50 కాయల పైనే వచ్చాయి. మళ్ళీ పూత స్టార్ట్ అయింది పాపం. నేను ఈసారి రాదేమో మొక్కల్ని కూడా పాపం అంటున్నారు చూడండి, అవి కూడా కష్టపడుతున్నాయి. అవి రాదేమో అనుకున్నాను, కానీ పాపం అది కూడా మళ్ళా వచ్చింది. నేను ఉన్నాను, నేను వస్తాను, నేను కాస్తాను అంటుంది. 5 feet ఉంటుందామా? చూడు ఉంది, 5 feet ఉంటుంది. 5 feet ఉంటుంది. వంగ మొక్క కూడా 5 feet అంటే ఏంటండి మాట, మీరు ఇచ్చే పోషణ అలా ఉంది. ఇక్కడ చూడండి చిక్కుడు కాయలు వచ్చేసాయి, చిన్నది చెట్టు. ఇదిగో ఈ వంకాయలు చూసావా, ఇక్కడ అన్ని వంకాయలు అయితే అసలు గుత్తులే వస్తున్నాయి బాబోయ్. నాకే ఆశ్చర్యంగా ఉంది, నా మొక్క చూసుకుంటే నాకే సంతోషంగా. చూడు ఎంత బాగా వచ్చాయో, ఓకే ఎంత ఫ్రెష్ గా ఎంత బాగున్నాయో కాయలు కదా. ఓకే చాలా బాగున్నాయమ్మా, అసలు షైన్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ మార్కెట్ లో వాడిపోయి తల దించుకొని ఎలానో ఉంటాయి డల్ గా. నిన్ని రోజులు అవుతుంది ఇట్లా వంట చేస్తే ఎలా ఉంటుంది అవునా సార్? అవునమ్మా, అసలు ఎంత తీసుకున్నారా ఈ పువ్వు? తీసుకున్నారా? అవునండి, టేబుల్ రోజ్ లో కూడా డిఫరెంట్ చూడండి, ఎంత బాగుంది. ఇది కూడా ఒక స్టెమ్ తీసుకెళ్దాం మనం. తీసుకెళ్తాం, ఓకే ఇస్తాను, డెఫినెట్ గా ఇస్తాను. అమ్మా ఇక్కడ ఇంకొక స్టార్ ఫ్రూట్ ఉంది చూడండి, నేను అడగగానే తీసి ఇచ్చేసారు, మళ్ళీ మర్చిపోతాం. ఇది ఫ్రూట్ చూసావా, నార్మల్ గా మనకి ఏంటంటే గ్రీన్ వస్తాయి కదా స్టార్ ఫ్రూట్ లో, ఇది స్టార్టింగ్ కలర్ లోనే వస్తుంది. ఇది మనకి ఎంత చిన్నగా ఉన్నా కూడా తీయగానే ఉంటుంది. చిన్నగా పులుపు అనేది రాదు, దాని మీదకి పులుపు అనేది రాదు. అమ్మ నేను ఓకే, ఇదేం తీగమ్మా ఇది? ఇది ఒకటేమో దీని లోపల అదేంటి ద్రాక్ష ఉంది చూడు. ఓకే ఓకే, అవునా కాదా అనేసి డౌట్ వచ్చి మళ్ళీ ఆగిపోయాను. ద్రాక్ష ఉంది, బ్లాక్ వైట్? బ్లాక్ ఇది. ఓకే, బ్లాక్ ద్రాక్ష ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి అదేమంటారమ్మా, గంధం ఏదో అంటారు కదా ఆ ఫ్లవర్, నాకు ఐడియా అది అంటారబ్బా. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఏదో గంధం అంటారబ్బా, శ్రీగంధమా? కాదు. ఇక్కడ చూడండి, అందరూ ఎగ్లోనిమా పెంచడంలో ఫెయిల్ అయిపోతున్నాం మేము, మొక్కలు పాడైపోతున్నాయి అనేసి అంటారు కదా. ఎంత బుషీగా ఉందో మొక్క చూడండి. పాట్ చూడండి, 10 inch పాట్, 10 inchకి అది స్టాండ్ తీసుకున్నారు. ఇది మళ్ళీ సపోటా, నార్మల్ సపోటా? ఇది బనానా సపోటా అండి. 14 inches పాట్. ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మినీ కరివేపాకు ఇక్కడ మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. అంటారు చిక్కుడు తీగ ఉంది, టేబుల్ రోజెస్ ఉన్నాయి, ఇక్కడ బటన్ రోజెస్ ఉన్నాయి. ఈ రో మొత్తం ఇలా ఉన్నాయి. నిమ్మకాయ మళ్ళీ నిమ్మకాయ. అమ్మ మీకు నిమ్మకాయలు జామకాయలు అంటే బాగా ఇష్టం అని. అలాగే అంటే ఇవి ఎక్కువ మనకి యూస్ఫుల్ కదా, చక్కగా యూజ్ అవుతాయి కదా. చింతపండు వాడకుండా మీరు వీటిని ఇప్పుడు ఈ మిరప మొక్కను కూడా మనం ప్రూన్ చేస్తే చాలా ఫ్లవర్స్ వస్తాయి. ప్రూన్ చేయాలి చెట్టు, మనం ఇట్లా ప్రూన్ చేసుకున్నాం అనుకో, చేస్తే మళ్ళీ నీకు దానికి మంచిగా పూత వచ్చి మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది. మనకి చేసేసేయాలి. అది అదేమో ఇది ఎల్లో నిత్యమల్లె. ఎల్లో నిత్యమల్లె అంటే ఏం లేదండి, ఇది రెక్కల్లాగా వస్తాయి, ఒక 5 వచ్చేసి వస్తాయి. ఇది మనం కాశ్మీర్ రోజ్ ఆల్రెడీ పాట్ తో తెచ్చారా? పాట్ తో తెచ్చారు. మీరు రోజెస్ ఎన్ని ఉన్నాయి? రోజెస్ చాలా ఉండాలి సాధిక, నేను చెప్పలేను కానీ దగ్గర 40-45 ఉండాలి, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు. సమ్మర్ కదా అన్ని చచ్చిపోయాయి. ఇంకోటి కూడా ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, మొక్కలు పెట్టుకోవడం అనేది కాదు, దాన్ని మనము మెయింటైన్ చేసుకోవాలి. మొక్కల మీద కనుక మనం ఆధారపడి మొక్కలు పెట్టామంటే కనుక అవి బతకవు. సో అవి మన కోసం వెయిట్ చేస్తాయి, మనం రావాలని వెయిట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు తల్లి పెంచినట్టు ఆయా పెంచదు పిల్లల్ని.
సో మొక్కలు కూడా అంతే, మనం పెంచినట్టు వాళ్ళు ఎవ్వరు పెంచలేరు. మనం చెప్పాము, మనం డబ్బులు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు పోయమంటే పోస్తారు, కానీ వాటికి ఎంత కావాలి ఏంటి, దాని కడుపు ఎప్పుడు నిండుతుంది అనేది మనకే తల్లికే తెలుసు. కాబట్టి నాకు తెలిసి మనం చూసుకున్నప్పుడు మొక్కలు ఎంత బాగుంటాయో ఒకళ్ళ మీద వదిలిపెట్టినప్పుడు మనం ఇంకా నోరు మూసుకోవాలి, అంతే, మాట్లాడకూడదు. సరే తప్పదు టైం మనకి చేతగానప్పుడు చేయించుకోవాల్సి వస్తుంది. అలా జరుగుతుంది. అంతగా మనకు ఓపిక ఉండి కొంచెం పైకి రాగలుగుతామంటే ఒక చైర్ వేసుకుంటే వాళ్ళు పని చేసుకోవాలి. అంతే అది ఒకరి మీద డిపెండ్ అయ్యి మాత్రం గార్డెన్ స్టార్ట్ చేయకండి. మీరు చేయగలిగితేనే చెయ్యండి. అది 10 మొక్కల 5 మొక్కల అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి. పౌడర్ మనం తాగుతా ఉంటాం కదండి, కాఫీ ప్లాంట్. ఇది ఇంట్రెస్ట్ ఉంది, మేము పెంచుకోగలుగుతాము, మాకు కావాలి, పెరుగుతుంది. కాఫీ మనకు వస్తుంది, కాఫీ వస్తుందంట. మనకి ఈ వెదర్ కి అది సూటబుల్ ప్లాంట్ అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇంగువ. అమ్మా, ఇది ఇంగువ. ఇంగువ ప్లాంట్ ఎక్కడ చూసి ఉండరు. ఇది ఇంగువ. ఇంగువ అంటే మనం జనరల్ గా మనం పోపులో వేస్తాం కదండి, అది. అమ్మ, ఇది ఒక లీఫ్ కూడా వేసుకోవచ్చా, లేకపోతే లీఫ్ కాదు? నీకు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ పైన నీకు ఇట్లా బుడిపిల్ లాగా వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మన గమ్ ఎలా ఉంటుంది, గమ్ లాగా వస్తుంది అది. అంటే అది పించ్ చేయాలి, ఆ గమ్ కొంచెం వస్తుంది ఇట్లా పైకి. వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకొని డ్రై చేసేసుకొని వాడుకోవచ్చు. ఇది ఎట్లా అమ్మా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మనకి? అది సీజన్ దానికి ఇప్పుడు ఒకసారి 2 సార్లు వచ్చింది నాకు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనుకుంటా. అది దానికి అంటే ఈసారి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు వస్తుంది అని, మనం ఒకసారి చూసుకోవాలి దాన్ని. ఎంతసేపు మనం అందరం ఎవరిని చూసాము, గోపికల్ని చూసాము. ఇప్పుడు మనం కృష్ణుని చూద్దాం. చూడండి, ఒక సెటప్ చేసేసారు ఇక్కడ. పాపం కృష్ణుడు ఒక్కడే ఎదురు చూస్తున్నాడు రాధా కోసం. ఇది మీరు కావాలని గ్రీన్ కలర్ కాంబినేషన్ పెట్టుకున్నానా? గ్రీన్ కలర్ ఎందుకు పెట్టానంటే బాగుంటది చూడడానికి, ప్లస్ డైరెక్ట్ వీటి మీద పెడితే అమ్మా ఇది ఐరన్ పాడవుతుంది. సో ఇప్పుడు వీటికి ఏంటంటే మనం ఎక్కువ వాటర్ కూడా పొయ్యం, కాబట్టి ఇది ఇలా వేసుకుంటే బాగుంటుందని అట్లా చేసి పెట్టాను అనమాట. దానికోసం చూసారా అండి, ఇక్కడ మొత్తం మనకి ఆర్నమెంట్ ప్లాంట్స్, అంటే మామూలుగా జేడ్ ప్లాంట్ కానివ్వండి, అలానే సక్లెంట్స్ కానివ్వండి, అలానే చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టుకున్నారు. ఇది బాగా సెటప్ చేశారమ్మా, చాలా సంతోషం అనిపించింది. గార్డెన్ చాలా బాగుంది. ఎంత మంచిగా గార్డెన్ సెటప్ చేశారు, అది కూడా వర్క్ చేసే వాళ్ళని పెట్టుకొని. అమ్మా, ఇక్కడ ఇంకొక చిన్న విషయం అడగాలి. చెప్పమ్మా, ఈ వాటరింగ్ ఎలా చేస్తారమ్మా? డైలీ చేస్తారా? డైలీ అంటే నేను మామూలుగా అయితే డైలీ చేయను, 2 days ఒకసారి పోస్తాను. ఎప్పుడైనా కూడా వాటరింగ్ ఎక్కువ ఉంటే చెట్లు తొందరగా చచ్చిపోతాయి. వాటరింగ్ తక్కువ ఇవ్వాలి మొక్కలకి, కానీ ఇచ్చినప్పుడు మటుకు చక్కగా ఇవ్వాలి. వాటికి నిండుగా ఇవ్వాలి, కొద్ది కొద్దిగా ఇస్తే కాదు. ఇచ్చినప్పుడు ఫుల్గా వాటరింగ్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఒక రోజు కానీ, అంటే సీజన్ని బట్టి. సపోజ్ ఇప్పుడు వింటర్ అనుకోండి, 3 days వదిలేయండి, ఏం కాదు, కానీ ఇచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఇవ్వండి. తర్వాత సమ్మర్లో నేనైతే కనుక 2 సార్లు ఎప్పుడు ఇవ్వలేదమ్మా. అందరు 2 సార్లు అంటారు, నేను ఏ రోజు సమ్మర్లో 2 సార్లు ఇవ్వలేదు, ఓన్లీ 1 time వాటర్ ఇచ్చాను నేను. అయినా కూడా నా చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి, నావేమీ కాలేదు. సో ఎప్పుడైనా కూడా వాటర్ ఎట్లా అంటే, వాటర్ అంట మొక్క నాకు కావాలని అడుగుతుంది అంట. అంటే అది కొంచెం ఇట్లా ఒడిలినట్టు అయినప్పుడు నీ వాటర్ ఇవ్వాలంట, అంతేగాని అది మొక్కకి రోజు పొయ్యాలని మనం వాటర్ పోస్తే రూట్స్ అవి విరిగిపోయి డ్యామేజ్ అయిపోయి మొక్కలు చచ్చిపోతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ. వింటున్నారండి, వాటరింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. అమ్మ, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా అనకూడదు, మన ఫ్యామిలీ మెంబర్స్కి మీరేమైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారా? ఎందుకంటే మీరు లైఫ్ ఇంత చూసుకుంటూ వచ్చారు, మేమంతా చిన్నపిల్లలమే. సో మీరేమైనా అడ్వైస్ సాధిక ఏంటంటే, నా అడ్వైస్ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళైనా కూడా కొంచెం ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని బట్టి, ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి ఆలోచించుకొని కొంచెం శ్రమ అనుకోకుండా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆకుకూరలన్నా పెంచడానికి కనీసం నా వీడియో చూసిన తర్వాత అరే ఈ ఏజ్లో ఈవిడ ఇంత చేస్తున్నప్పుడు మనం ఇంత చేయలేమా అని ఆలోచించుకొని కనీసం ఆకుకూరలన్నా పెంచుకొని తినండి. అన్నీ చేసుకోలేకపోయినా ఆకుకూరలు కనీసం బాల్కనీలో 4 రకాల ఆకుకూరలు పెట్టుకొని
పెంచుకొని తినండి అని నా సజెషన్ అమ్మ. Okay, ఎందుకంటే thank- నేను ఎక్కువ కూడా వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవట్లేదు. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ ఇక్కడ ఈ బుద్ధుడిని మీరు బయట నుంచి కొన్నారా లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? లేదమ్మా, ఏంటి బయట నుంచే section కొన్నాను. కొన్నారా? అది, చాలా బాగుంది. ఆ, మీతో మాట్లాడుతూనే అటు కళ్ళు పడిపోయాయి. అది మన తార్నాక అటు వెళ్తుంటాం కదా ఓకే మనము, ఓకే అమ్మ. ఆ ఉప్పల్ వెళ్ళే రోడ్ లో ఉంటాయి మనకి, అక్కడ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. నాకు ఇష్టం Okay. బుద్ధుడు అంటే, మ్మ్. సో అందుకని తెచ్చుకున్నాను. తెచ్చుకున్నారు. చాలా కృష్ణుడు కానివ్వండి, బుద్ధుడు కానివ్వండి, గోపికలు కానివ్వండి, చాలా బాగున్నాయి. అన్నిటికంటే అట్లా చూసావా సాధిక, అట్లా పెట్టేస్తా కవరు, అంటే నాకు దాని లోపల ఏముంది ఏమున్నాయి తెలవాలి. Okay. అందుకని అలా పెట్టుకుంటా అనమాట. అందులో ఏం వేసారమ్మా? నల్ల అల్లం, రెడ్ చిక్కుడు చూడండి, ఆల్రెడీ అక్కడ ఫ్లవరింగ్ చాలా ఉంది. రెడ్ చిక్కుడు ఇదంతా కూడా ఒక పైన కూడా ఎండిపోయింది చాలా ఉన్నాయి అసలు. మళ్ళీ. వెంకన్న అది విచ్చర్ వేసుకొని ఆ ఎండిపోయిన కాయలు తీసి ఇక్కడ అమ్మకి చూడండి మందారం అండి, లైట్ పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్. ఇక్కడ ఒక సెక్షన్ ఇదంతా మందారాలు. మందారాలు సెటప్ చేశారు దీనికి. ఇక్కడ కూడా స్టాండ్, తర్వాత ఇక్కడ వచ్చేసి బిల్ల గన్నేరు అండి, ఇదొక టైప్ బిళ్ళగన్నేరు. ఇదేమో లెగిస్ట్రోమియా పింక్. పింక్. ఇదే మొక్క అమ్మ ఇది? అది మొగలి పువ్వు. మొగలి పువ్వు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నేను మొన్న ఎందుకో గుర్తు చేసుకున్నాను. మొగలి పువ్వు అది. ఎక్కడ తీసుకొచ్చారు మొక్క? అది చూడు ఏంటి ఎంత అసలు, ఉందో అసలు ఎంత బాగుంది. కుండీ చూడు ఎంత ఉందో. 10 ఇంచ్ బట్ ఆ, అవి పుచ్చుకుంటాయి. గుచ్చుకుంటుంది, మొగలి గుచ్చుకుంటుంది. బాబా బాబా, పాములు వస్తాయేమో మరి. ఇక్కడ ఏం పాములు ఏమి రాదు. రావట్లేవండి. ఏమి రాదు. దీనికి అసలు ఆల్రెడీ ముళ్ళు ఉంటాయమ్మా. అసలు దీనికి పాములు ఎలా వస్తాయో నాకు తెలియదు. వాసనకు దీనికి పక్క వస్తుంది నుంచి అంటారు. బేబీ ప్లాంట్స్ వస్తాయి అనుకుంటాను కదా మరి. ఆ, ఇదిగో వస్తాయి. మ్మ్. ఇదిగో ఉన్నాయి చూడు. ఓకే, అది. ఇదిగోండి బేబీ ప్లాంట్స్ కూడా వస్తాయి. కనిపించాయా? ఆ, ఇదిగోండి చిన్న చిన్న మొక్కలు నేను ఒక వస్తాయి. ఆవిడకి ఇచ్చాను, వాళ్ళ ఇంట్లో పూలు కూడా వచ్చాయి. దీనికి పూలు వస్తాయమ్మా? మరి మధ్యలో నుంచి మొగలి పువ్వు వస్తుంది కదా. అవునా, నేను ఈ లీఫే పువ్వు కాదు అనుకుంటున్నాను. కాదు, మధ్యలో వచ్చేస్తుంది పువ్వు, నేను నీట్గా వస్తుంది పువ్వు వస్తుంది. చిన్నప్పుడు అమ్మడానికి తీసుకొచ్చేదమ్మా అవి. తీసుకొచ్చిన తర్వాత అవి తీసుకొని కొనుక్కొని చాలా మంది బీరువాలలో లాకర్లలో వాసన. స్మెల్ వస్తుంది మా. ఇప్పుడు నేను ఇంత మొత్తం గార్డెన్ చూసాను, అంత బాగుంది. కాకపోతే మీరు ఇక్కడ మొత్తం సెక్యూరిటీగా మీరు లాక్ చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ఉంది. ఈ సెటప్ మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయించి? 4 years అయిపోయింది. ఎంత పడింది జనరల్ గా? నేను చేయించినప్పుడు 1.5 to 1.5 2 లోపల అయిపోయింది. 2 లోపల అయిపోయింది. దీనికి మొత్తం లైటింగ్ ఉంటుందా? లైట్స్ పెట్టించారు? పెట్టించానమ్మా, లైట్స్ ఉన్నాయి. Okay, lights కూడా. లైట్స్ ఊడిపోయి నేను చెప్పా కదా, ఆహా, అవి కొంచెం పైకి మళ్ళీ కట్టించాలి. ఓకే. వర్షానికి అన్ని తెగిపోయినట్టున్నాయి. ఉంది, లైట్లు ఉన్నాయి. లైట్స్ 4 పెట్టించాను, 4 Okay. లైట్స్ పెట్టించాను. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద బల్బ్ పెట్టించాను. అదిగో పెద్ద బల్బ్. Okay. నైట్ కూడా బాగుంటుంది. బాగుంటుంది. వ్యూ చాలా అందుకే బాగుంటుంది. అడిగాను, ఎందుకంటే ఎవరైనా కోతులు బాగా వస్తున్నాయి, పిట్టలు వస్తున్నాయి, పౌరలో చేసి మొత్తం పాడు చేస్తున్నాయి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఎంతైనా గ్రీన్ నెట్ పెట్టించినప్పుడే పెట్టిస్తాం, ఆ తర్వాత మళ్ళీ తీసేస్తూ ఉంటాము. తీసేస్తాం, అవును. తీగలు పెంచుకోవడానికి మళ్ళీ స్పెషల్ గా వేరే ఏదో పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి సెటప్ అంటే అది ఏమంటారు, మనకి ఫైనాన్షియల్లీ ఓకే మనం చేయించుకోగలుగుతాం చేయించుకోవాలి. అంటేనే చేయించుకోవాలి. చేయించుకోండి. లేదు అంటే క్యాజువల్ గా ఎవరైతే ఇలా పెట్టుకుంటున్నారో అలా అంతే. పెట్టుకోండి. అంతే. అమ్మకి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. అమ్మ థ్యాంక్ యూ సో Thank you మచ్ so అమ్మ. much అమ్మ. చాలా Thank you, మంచి గార్డెన్ చూపించారు. అసలు నేను ఎన్ని మొక్కలు చూస్తుంటే వస్తున్నాయి అండి. ఇంకా సాధిక, నువ్వు అసలు వచ్చి మా ఇంటికి వచ్చి మా గార్డెన్ వీడియో తీయడమే నీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే కాదమ్మా, 10 మందిలోకి వెళ్ళాలి, మన గార్డెన్ వెళ్ళాలి, 10 మంది మనం చూడాలి, వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా అలా పెంచాలి. అది అంతకంటే ఏం లేదు. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.